వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. బీజేపీకి గుడ్ బై చెప్పిన ఎన్డీఏ, మీడియా సమక్షంలో ప్రకటించిన నితీష్ కుమార్. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయన్న విజయమ్మ. నితీష్ కుమార్ శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ బీజేపీ. ఈ నెల 18న బీహార్ బంద్కు పిలుపు. రేపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు. ఓ యాడ్లో నటించడం వల్ల క్రికెటర్లపై నమోదైన కేసు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. జేడీయూ బీజేపీతో ఉన్న 17 ఏళ్ల బంధానికి చర్మగీతం పాడింది. బీజేపీ ప్రచార సారథిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీతో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్నట్లు జేడీయూ పాట్నాలో ప్రకటించింది. ఎన్డీఏ కన్వీనర్ పదవికి జేడీయూ అధినేత శరద్ పవార్ రాజీనామా చేయగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ మీడియా సమక్షంలో ప్రకటించారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలు తమకు అంతర్మదనంలోకి నెట్టాయని, అందుకే బీజేపీతో స్నేహాన్ని తెంచుకున్నామని, ఈ నెల 17న బలరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ డీవై పాటిల్ను కోరామని బీహార్ సీఎం నితీష్ స్పష్టం చేశారు. ప్రాథమిక అంశాలపై అభిప్రాయ భేదం ఉంది కాబట్టి మేము వీడిపోవడానికి నిర్ణయించుకున్నామని శరద్ పవార్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని, పార్టీ పటిష్టం చేయడానికి పంచాయతీ ఎన్నికలు ఉపయోగపడతాయని, చిన్న చిన్న గొడవలున్నా పట్టించుకోవద్దని, పార్టీ విజయం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి అని అన్నారు. సీఎం రైతుల గురించి పట్టించుకోవడం లేదని, 108 సర్వీసులు మూలన పడేశారని విమర్శించారు. పంటలు ఎండిపోతున్నందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలా, ఏం చేశారని కాంగ్రెస్ టీడీపీలకు ఓటు వేయాలంటూ ప్రశ్నించారు. వ్యవసాయం దండగన్న బాబు తప్పుడు ప్రచారంతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎల్లో మీడియా అండతో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని విజయమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై బీహార్ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాజకీయాల్లో ఇది చీకటి రోజని బీహార్ బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ అభివర్ణించారు. జేడీయూ నుంచి బీజేపీ బీడిపోవాలని ఏనాడు కోరుకోలేదని, నితీష్ తమకు ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. జేడీయూకు భావసారూప్య పార్టీగా ఇన్నాళ్లు పనిచేశామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ 18న బీజేపీ బీహార్ బంద్కు పిలుపునిచ్చారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. ఆదివారం నాడు కేంద్ర మంత్రులు అజయ్ మాకేన్, సిపి జోషిల రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారు. అజయ్ మాకేన్ గృహ నిర్మాణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా మరియు సిపి జోషి రైల్వే మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివాదాల్లో చిక్కిన కేంద్ర మంత్రులు బన్సల్, అశ్విని కుమార్ల రాజీనామాలతో ఖాళీలు ఏర్పడ్డాయి. గులాం నబీ ఆజాద్ ను రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల నుండి తొలగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ మంత్రివర్గం విస్తరణ చివరిది కానుంది. ఇందులో ఎవరు చోటు దక్కించుకుంటారో ఎవరు కోల్పోతారో సోమవారం సాయంత్రానికి తేలనుంది. యాడ్లతో సొమ్ము చేసుకోవాలనుకున్న ఇండియన్ క్రికెటర్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు మరో 6 క్రికెటర్లపై కేసు నమోదైంది. సహారా క్యూ షాప్ కోసం చేసిన ఓ యాడ్లో మన ఇండియన్ క్రికెటర్లు నటించినందుకు గాను వీరిపై కేసు నమోదైంది. आवाज बंद कर दे, इससे पहले आवाज उठाओ। दाल में केवल कंकड़ और दूध में केवल पानी। काश आपकी किस्मत इतनी अच्छी होती। शामिल हो जाइए। सहारा क्यू शॉप, आओ करें मिलावट से जंग। ఉత్తరాఖండ్లోని ఓ స్టోర్లో క్యూ షాప్ తయారు చేసిన ఆహార పదార్థాలు కల్తీవని తేలడంతో సహారా చీఫ్ సుబ్రతారాయ్తో పాటు క్రికెటర్లు, బాలీవుడ్ నటులపై కూడా ఉత్తరాఖండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కేసు వేసింది. ఈ యాడ్లో క్రికెటర్లు సచిన్, ధోనీతో పాటు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, గంభీర్, సెహ్వాగ్, జహీర్ ఖాన్లు, అలాగే బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాలు నటించారు. इसलिए आज हम आवाज उठा रहे हैं मिलावट के खिलाफ सहारा क्यू शॉप के साथ। आइए आप भी हमारे साथ इस जंग में शामिल हो जाइए। शुद्ध सुरक्षित उत्पादनों की ये गुजारिश नहीं, मांग है। మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403007788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ఫార్ములా 1 చరిత్రలో ఫెరారీ జట్టుకు తొలి విజయాన్ని అందించిన జోన్ బ్రోయిలాన్ గొంజాలాస్ మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ప్రైవేట్ రేసుల్లో తొలుత అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించిన గొంజాలాస్ 1951లో ఫెరారీ జట్టులో చేరాడు. పాంపస్ బుల్గా పేరుగాంచిన గొంజాలాస్ సిల్వర్ స్టోన్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచాడు. ఆ రేసులో ఫాంగియోకు చెందిన ఆల్ఫా రోమియోను ఓడించాడు. భారీ వర్షాల వల్ల వరద నీరు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు చేరింది. గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. కడ్డెం డ్యాంకు 2 రోజుల్లో పూర్తి నిల్వ సామర్థ్యానికి నీరు చేరుకుంటోంది. ప్రాజెక్టుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఈ విధంగా ఉన్నాయి. జూరాల ఇన్ఫ్లో 349 క్యూసెక్లు, అవుట్ఫ్లో 159 క్యూసెక్లు. తుంగభద్ర ఇన్ఫ్లో 424 క్యూసెక్లు, అవుట్ఫ్లో 105 క్యూసెక్లు. శ్రీశైలం ఇన్ఫ్లో 1000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 800 క్యూసెక్లు. గోదావరి ఇన్ఫ్లో 1,07,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,06,800 క్యూసెక్లు. శ్రీరామ్ సాగర్ ఇన్ఫ్లో 1,084 క్యూసెక్లు, అవుట్ఫ్లో 232 క్యూసెక్లు. ఇరాన్ అధ్యక్షులుగా హసన్ రొహానీ ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాలు మరియు ఆ దేశస్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇరాన్ దేశ అధ్యక్షుడిగా హసన్ రొహానీ ఎన్నికయ్యారు. మితవాద మతగురువుగా పేరున్న రుహానీ ఎన్నికపై సామ్రాజ్యవాద పాశ్చాత్య దేశాలన్నీ సంతోషం వ్యక్తం చేశాయి. ఇన్నాళ్లు తమను వణికించిన అహ్మద్ నెజాద్ పాలన ముగియడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో రుహానీ 50.7% ఓట్లతో విజయం సాధించారు. జగ్గయ్యపేటలో పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని, బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకర శక్తి అని ఆయన విమర్శించారు. సతీ సహగమనం లాంటి దురాచారాలను బీజేపీ పెంచి పోషిస్తుందని, అద్వానీ, మోడీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ సొత్తని, వాటిని వైఎస్ ప్రవేశపెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ నెల 1వ తేదీనే లీటర్కు 75 పైసలు పెరిగిన పెట్రోల్ ధరలు ఈసారి కేవలం 15 రోజుల తేడాతో ఏకంగా లీటర్కు 2 రూపాయల చొప్పున అదనపు భారం ప్రజలపై పడింది. స్థానిక పన్నులు లేదా విలువ ఆధారిత పన్ను కలిపి మొత్తం లీటర్కు ₹2.62 చొప్పున పెరిగిన పెట్రోల్ రేట్లు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే భారీగా పతనం అవడంతో చమురు దిగుమతులపై భారం పడిందని, అందువల్ల రేట్లు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. మరో 15 రోజుల్లో డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్షను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులు వేరే ఏ కోరికలు కోరలేదంటూ, ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ వికలాంగులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడం కష్టమని సర్కారు తేల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వికలాంగులున్నారన్న విషయాన్నే ప్రభుత్వం విస్మరించిందని ఎద్దేవా చేశారు. వికలాంగులకు పెన్షన్ 2000 పెంచాలని, గృహ నిర్మాణంతో పాటు రైళ్లు, బస్సు తదితర సర్వీసుల్లో ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ విధానం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, సత్వరమే ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను తీర్చాలని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో రాకపోకలు స్తంభించాయి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల తెలంగాణ ప్రాంతం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉట్నూరు అనే ప్రాంతంలో భారీగా వర్షాలు పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కలకలం రేపిన ఈ సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రీగల్ గార్డెన్ సమీపంలో జరిగింది. మృతుడు అలీనగర్ కు చెందిన అన్వర్ హుస్సేన్ గా పోలీసులు గుర్తించారు. తాలాబ్కట్ట ప్రాంతానికి చెందిన అన్వర్ హుస్సేన్ 3వ వివాహం చేసుకుని భార్యను అలీనగర్ లో ఉంచాడని, అప్పుడప్పుడు అక్కడికి వచ్చిపోతుండేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన అన్వర్ హుస్సేన్ కు తన బావమరుదులు భార్యతో తరచూ ఘర్షణలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. హత్యా స్థలంలో ఉన్న ఓ స్కూటర్ డిక్కీలో తల్వార్, మారణాయుధాలు ఉండటం చూస్తుంటే మృతుడి వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్దేవ్పల్లి సిఐ రమేష్ తెలిపారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.